మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న చర్యలకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో పోరాడేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. ఈ క్రమంలో రాజేంద్రనగర్ నియోజకవర్గ పరిధిలోని హైదర్ షా కోట్, కేకే నగర్ ప్రాంతాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారు. మూసీ ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులతో కలిసి కేటీఆర్ స్వయంగా పాదయాత్ర చేయనున్నారు. ప్రభుత్వం ఇళ్లను కూల్చివేస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న కాలనీ వాసులకు ఆయన భరోసా ఇవ్వనున్నారు. సేవ్ మూసీ, సేవ్ హోమ్స్ అనే నినాదంతో కేకే నగర్ వాసులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టనున్నారు. తమ ఇళ్లను కాపాడుకోవడమే లక్ష్యంగా ప్లకార్డులతో ఈ మార్చ్ సాగనుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, ఇక మూసీ ప్రక్షాళన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్న చర్యలకు వ్యతిరేకంగా క్షేత్రస్థాయిలో పోరాడేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి లివిల్? మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీ పరిసర ప్రాంతాల్లో పర్యటించనున్నారు. ప్రధానంగా మూసీ బ్యూటిఫికేషన్, మూసీ సుందరీకరణ, మూసీ ఏదైతే సంబంధించిన అంశాలపైన ప్రభుత్వం నిరంకుశత్వాన్ని ప్రదర్శిస్తుంది. ప్రభుత్వం పూర్తిగా పేదల ఇళ్లను కూల్చేందుకు వాళ్ళ కుట్రలు పంపుతుంది. ప్రధానంగా మూసీకి సంబంధించిన అంతా కూడా ప్రక్షాళన చేస్తామంటూ గత కొద్ది రోజులుగా వీరికి ఒక భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉంది. ఈ నేపథ్యంలో వీరంతా కూడా విడతల వారీగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మూసీకి సంబంధించి ఒక గాంధీ సరోవర్ అనే విగ్రహం ఏర్పాటు చేస్తాం, ఒక గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇవాళ తెలంగాణకు చేస్తామని చెప్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసేందుకు మరొకసారి సిద్ధమయ్యారు. దాదాపు 400 పైచిలకు ఏదైతే అపార్ట్మెంట్లు ఉన్నాయో వాటి అన్ని కూడా కూల్చేందుకు ఇవాళ ప్రభుత్వం ముందడిగేసింది. ఇక్కడ చాలా మంది కూడా ఏళ్ల తరబడి ఇక్కడే నివసిస్తున్నారు. చాలా మందికి ఇంకా 50 నుంచి 70 సంవత్సరాల వరకు కూడా ఇంకా లోన్లు కట్టాల్సిన దుస్థితి ఉందని చెప్పేసి కూడా వారంతా వాపోతున్నారు. గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక ముందడిగేసి ఇక్కడ పెద్ద ఎత్తున పోరాటం చేసింది. ఒక అడుగు మళ్లీ వెనకేసి ఇవాళ మళ్లీ 2 అడుగులు ముందడికేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకునే నేపథ్యంలో మరొకసారి మూసీ దండి మార్చ్ పేరు మీద ఇవాళ కార్యక్రమం చేపట్టబోవడం, దీనికి బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ మరి కాసేపట్లో దీనికి సంబంధించి మాజీ మండలి చైర్మన్ స్వామిగౌడ్ అన్న చెప్పండి, ప్రధాన సమస్య ఏంది, ఎందుకు ఇలా బీఆర్ఎస్ పార్టీ బ్యూటిఫికేషన్ పేరు మీద గతంలో చేసింది, అక్కడ కార్యకలాపాలు కూడా ఇవాళ కొనసాగుతున్నాయి, కానీ వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు కూల్చి ఎందుకు చేస్తానంటుంది? తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ ఏ విధంగానైతే పోరాటం చేసి సాధించిండో అదేవిధంగా మహాత్మా గాంధీ కూడా దండి యాత్ర పేరు మీద, ఉప్పు సత్యాగ్రహం పేరు మీద స్వాతంత్రం కోసం పోరాటం చేశాడు. కానీ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహాత్మా గాంధీ పేరు మీద ఇండ్లు గూడ్ల కొట్టే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. సుందరీకరణకు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ మేము వ్యతిరేకం కాదు. సుందరీకరణ జరగాలి, మూసీ ప్రక్షాళన జరగాలి. దానికి మా ప్రియతమ నాయకుడు కేసీఆర్ కట్టినటువంటి ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొచ్చి 2 ప్రాజెక్టులు నింపడానికి మాకు అభ్యంతరం లేదు, చాలా సంతోషం. అవి నింపి ఆ నీటిని పారించండి. ఇండ్లు గూలగొట్టకుండా, బీదలను రోడ్లపైకి తేకుండా సుందరీకరణ చేపట్టండి. అంతేగాని మీరు ఇల్లు గూలగొట్టి ఇండ్ల మీద, శవాల మీద నడుచుకుంటూ పోయి సుందరీకరణ చేస్తాను అని అంటే మాత్రం దానికి ఎవరు సిద్ధంగా లేరు. ఒకవేళ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం సుందరీకరణ చేయదలుచుకుంటే ఈ ఇండ్లు గూలగొట్టే బాధితులందరం మేము వరుసగా పండుకుంటాం, మా పైనుంచి నడుచుకుంటా వెళ్ళి సుందరీకరణ చెయ్యండి. సుందరీకరణ మీకు అంత ముఖ్యం. మీకు సుందరీకరణ ఎంత ముఖ్యమైంది అని అంటే ప్రజలందరికీ తెలుసు. ఇంట్లో కొడుకుకు తిండి లేదని చెప్పినటువంటి మీరు, బయటకు పోతే నన్ను దొంగలాగా చూస్తున్నారు, రూపాయి అప్పు పుడతలేదని చెప్పిన మీరు, హైదరాబాద్ లో సుందరీకరణ పేరు మీద సుందరీమణులను తీసుకొచ్చి పరేడ్ చేపించిన గొప్పవాళ్ళు మీరు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పిల్లలంతా ప్రాణాలొడ్డి పేగుల అన్నం లేకుండా తిరుగుతుంటే మా పైన తుపాకీ తీసుకొని వచ్చినటువంటి గొప్పవారు మీరు. అలాంటి గొప్పవారు మీరు ఇప్పుడు మళ్ళొక్కసారి మీ గొప్పతనం చూపిస్తున్నారు. మీరు మొత్తం సుందరీకరణ ఇండ్లు గూలగొట్టి వాటి మీద సుందరీకరణ చేపడతా ఉన్నారు.
నేను ఒకటే అడుగుతా ఉన్నాను, సుందరీకరణ చేయొద్దని ఎవరనలే, కానీ ఎవరైతే పేదలు ఇళ్లు కట్టుకున్నారో వాటిని కూలగొట్టి హాంకాంగ్ లో చూసొచ్చి హాంకాంగ్ లో ఉన్నట్టు మేము సుందరీకరణ చేస్తాము అని అంటే ఇది సమంజసం కాదు. భారతదేశానికి ఉన్నటువంటి పేదరికం భారతదేశానికి ఉంది, హాంకాంగ్ ఉన్నటువంటి పేరు హాంకాంగ్ ఉంది, దాన్ని దీనిలాగా చేయడం సాధ్యం కాదు. ఒకవేళ మేము మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, నిన్న శారదాపీఠం భూములు ఏవైతే జలమండలికి ఇచ్చానని చెప్పి కబ్జా చేయడానికి మీరు వెళ్లారో అక్కడ ఆకంగా దేవతలే మీతో పోరాటం చేశారు. ఓ పక్కన శారదాంబ, శ్యామలాదేవి, కేసీఆర్ మన హరీష్ రావు గారిని, రామచంద్రరావు గారిని పిలిపించుకొని పోరాటం చేసి తన భూమి దక్కించుకుంది. ఇక్కడ మాకు దేవతలు కూడా కరువైపోయారు. మా ప్రాణాలు సిద్ధంగా ఉన్నాయి, మా ప్రాణాలు తీసి సుందరీకరణ చేసుకోమని మేము చెప్తా ఉన్నాం. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, బాధితులు ఈ రోజు ప్రాణాలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 1000 రూపాయల అప్పులు తీసుకొచ్చి ఇండ్లు కట్టుకున్నారు, ఇంకా ఇన్స్టాల్మెంట్లు కడుతున్నారు. మీరు ఏ విధంగా గులగొట్టడానికి సిద్ధమై వచ్చారో చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ మనసు మార్చుకోండి, పేదల వైపు నిలబడండి. మీకు ఒక్కటే, మీకు తెలిసిందల్లా ఏమిటి అని అంటే, నేను చేసే అన్ని పనులు సక్రమమైనవే, గ్రామ పంచాయతీలో నేనే గెలిచినా, జిల్లా పరిషత్లో నేనే గెలిచినా అని మీరు చెప్పుకుంటున్నారే, దానికి మీ గొప్పతనం కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలు, పాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. ప్రతిపక్షాలకు ఓటేస్తే ఈ డెవలప్మెంట్ అయితే మన పోతే పోయింది, మా ఊరు డెవలప్ కావాలని చెప్పి ఓటేశారు. కానీ నిన్ను చూసి నన్ను చూసి ఓటేయలే, వాళ్ళ అభివృద్ధి కోసం ఓటేసుకున్నారు. అది మీ గొప్పతనంగా మీరు చాటుకుంటున్నారు. మళ్ళొక్కసారి చెప్తా ఉన్నాం, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. మీ గోతిని మీరే దవ్వుకుంటున్నారు. దయచేసి ఇండ్లు గూలగొట్టకుండా సుందరీకరణ చేయండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఆ కాళేశ్వరం నీటితోటి హిమాసాగర్, గండిపేట నింపి మూసిలో పారించండి, దోమలు లేకుండా చూడండి, ప్రక్షాళన చేయండి, మేమెవరం వద్దనిలే. కానీ పేదల ఇండ్లు గోలగొడతామంటే మాత్రం చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు పోరాటం చేయడానికి. కాబట్టి నేను ఆనాడు కేసీఆర్ గారు చేసినటువంటి పరిపాలనను ఒక్కసారి దృష్టిలో పెట్టుకోమని కోరుతా ఉన్నా. మాట్లాడినప్పుడల్లా కాళేశ్వరం స్టోరీ చెప్తా ఉన్నారు మీరు. కాళేశ్వరం స్టోరీ కాదు, కాళేశ్వరంలో జరిగిందేమిటి? ఒక ఇల్లు కట్టినప్పుడు చిన్న పిల్లలు ఏదైనా గుంగిపోయినంత మాత్రాన ఇల్లుకు వచ్చిన నష్టం లేదు. కానీ మీరు మాత్రం అదేదో నష్టం అన్నట్టు దాన్ని రిపేర్ చేయకుండా, మీ గురువు గారు ఆంధ్రలో ఉన్నారు కాబట్టి ఆయన నీళ్లు పోవడానికి మీకు అండర్స్టాండింగ్ జరిగింది తప్ప ఇంకోటి కాదు. ఇవి జనసామాన్యమైనటువంటి ప్రజలకి సంగతులు తెలియవు. ఇది ఆంధ్ర ముఖ్యమంత్రి గారికి మీకు గురు శిష్యులకు జరిగినటువంటి సంబంధ ఒప్పంద పత్రం. అందుకే మీరు కాళేశ్వరాన్ని తిరిగి పునర్నిర్మాణం జరగటం లేదు. కృష్ణా వాటర్ కూడా అందుకే మీరు మాట్లాడడం లేదు. అందుకే మేము మళ్ళొకసారి చెప్తా ఉన్నాం, దయచేసి మూసీ ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు. మహాత్మా గాంధీ దిండి సత్యాగ్రహం చేసినట్టే ఈనాడు కూడా మళ్ళొక్కసారి మహాత్మా గాంధీ మాతోటే ఉన్నాడు, ఆయన ఆత్మ మాతోటే ఉంది. మళ్లీ మేము అదే సత్యాగ్రహం పేరు మీద ఈ ఇండ్లను ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తామని బాధితులందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అన్ని పార్టీలలో వచ్చి హామీలు ఇచ్చిపోతారు, మేము మీ వెనకాలనం భయపడకండి అని. పార్టీలు హామీ ఇచ్చినంత మాత్రం ఆగదు. బాధితులారా, మూసి బాధితులారా, దయచేసి బయటికి రండి. ప్రతి ఒక్కరూ, తల్లి, తండ్రి, బిడ్డ అందరూ బయటికి రండి. అందరూ బయటకు వచ్చినప్పుడే సంఘటిత పోరాటం ద్వారానే మీ ఇండ్లు ఆగుతాయి. కానీ ఏ రాజకీయ పార్టీ నాయకుడు ముందు వచ్చి చెప్పినంత మాత్రాన ఇండ్లు ఆగాయని మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా. బాధితులు బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా మూసి బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఏదైతే మేము మూసి ప్రక్షాళనకు మేము వ్యతిరేకం కాదు, మూసి ప్రక్షాళన చేసుకోండి కానీ వితౌట్ డిమాలిషన్ చేసుకోండి అంటూ కూడా ఇవాళ ఇక్కడికి వచ్చిన బాధితులు కేటీఆర్ ఈ మూసి దండి మార్చికు మరి కాసేపట్లో హాజరు కానున్నారు. నిఖత్. రైట్, థ్యాంక్ యూ లివిల్.